మట్టిలోని మాణిక్యాల్ని వెలికితీసేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమేని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఉపాధ్యాయుల్ని కీర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు గురు పూజోత్సవ వేడుకలు 2025కు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల మాట్లాడారు. ఒకప్పుడు ఎంతో విద్యాపరంగా వెనుకబడిన ఈ ప్రాంతంలో రాష్ట్ర ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమని వారికి తన శుభ అభినందన తెలిపారు. ఈ మధ్యన మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు కనిపించిందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత వెనుక ఉపాధ్యాయుడి శ్రమ ఎంతో దాగి ఉందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తమ యువ నాయకులు శ్రీ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విద్యా వ్యవస్థలు సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దీనివల్ల తమ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని, విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావు లేదని తమ యువ నాయకులు తెలియజేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లను వైసీపీ నాయకులు ఏ రకంగా వేధించారు అందరికీ తెలుసునని, తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరిస్తున్నామని అన్నారు. తమ మార్కాపురం పట్టణంలో నీటికి కూడా గతంలో ఎంతో ఇబ్బంది పడ్డారని, కానీ ఎంతో కృషి చేసి ఇంటికి తాను పైప్ లైన్ తీసుకొచ్చారని తెలిపారు. ఇలా ఒకటా రెండా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి మార్కాపురం నియోజకవర్గంలో తీసుకొచ్చారని, భవిష్యత్తులో ఇంకా మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్నన పొందుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు మరియు విలేకరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కాపురంకి మన డివిజన్ కి ఒక పేరు వచ్చే విధంగా, గుర్తింపు వచ్చే విధంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు రోజు దినదిన అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి నిదర్శనాలు కనపడతాం. మొన్నేమో ఒక స్కూల్ కు నో వేకెన్సీ బోర్డు, ఈ రోజేమో ఒక ఉపాధ్యాయుడికి రాష్ట్ర ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు. రేపు ఇంకా ఏం సాధించాలని కోరుకుంటాం. మన కల్లా ఉన్నది వెనుకబడ్డ ప్రాంతంలో, మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. నేను గత 3-4 మంత్స్ బ్యాక్ ఒక విలేజ్కి వెళ్ళాను, గుంటూరు జిల్లా. ఆ ఊరి నిండా గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే దగ్గర 8-9 మంది ఆ ఊర్లో ఉన్నారంట. అంటే ఆ ఊరు చెప్పారు అంటే మోటివేషన్, ఒకళ్ళని చూసాను. ఆ మోటివేషన్ చేయగలిగే సత్తా మీకే ఉంది, మాకెవరికి లేదు. మీరే చేయగలరు. మీరు చెప్పేటువంటి తీరులోనే, మీరు నేర్పించేటువంటి పాఠంలోనే పిల్లవాడు డిసైడ్ అయిపోతాడు. ఏం కావాలా భవిష్యత్తులో, నేను ఏం నేర్చుకోవాలా భవిష్యత్తులో, నేను ఏం అవ్వాలనుకుంటున్నా అనే దాంట్లో వాళ్ళని అప్డేట్ చేసేస్తా ఉన్నారు. అయితే మాకు చదువులు చెప్పిన మా గురువులందరూ కూడా పై స్థాయిలో ఆలోచించలేదేమో అని మేము అనుకుంటున్నాం. అందరు కూడా ఓ టీచర్ కావాలను, ఒక ఏఈ కావాలను, ఇంకో రకమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఈ రకంగా తర్ఫీదిచ్చారు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలని మోటివేషన్ అనేది చాలా తక్కువ జరిగిందేమో అనిపించింది.